నాటకం అనే ప్రక్రియ కోసమై ఒక డార్క్ రూమ్లో కూర్చున్న ఒక సమాజానికి సామాజికులకి ఒక నాటకం ప్రొజెక్ట్ అయితే ఆ మేరకే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక సినిమా ఇట్ ఈస్ ఫర్ ది వైడర్ ఆడియన్స్ ఇట్స్ కామన్ డినామినేటర్ ఈజ్ అపీల్. అప్పటికీ ఇప్పటికీ ఒక ఆయన 1913లో పెళ్ళాం నగలన్నీ తాకట్టు పెట్టో పిక్చర్ తీశాడు. ఈ రోజుల్లో ఆయన ఉంటే ఏం తీసేవాడు అనుకుంటాను. ఆయన పేరు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన రాజా హరిశ్చంద్ర అనే పిక్చర్ తీశాడు ఆయన నగలన్నీ తాకట్టు పెట్టి. ఇవాళ పెళ్ళానికి నగలు కొనడానికి సినిమాలు తీస్తున్నారు. పెద్ద ప్రమాదము సినిమాలకి ఏమొచ్చిందంటే డబ్బు అనే కోఆర్డినేట్ దానికి రావడం వల్ల డబ్బుతో మాత్రమే సరిపెట్టుకొని డబ్బుని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని మిగతా విషయాలన్నింటినీ రాజీ పడే ఒక నేపథ్యం తయారైంది. ప్రసార మాధ్యమాలు ఇవాళ మన దేశంలో జరిగిన అవినీతి, యాక్టివిజం, మీడియా యాక్టివిజం ఎంతో కొంత ఉపయోగపడినా నిన్ననే నాతో అరవిందరావు గారు అంటున్నారు, ఈ పార్టీ యొక్క యాక్టివిజము ఆ పార్టీ యొక్క యాక్టివిజము, ఈ పార్టీ చెప్పే విషయాన్ని మాత్రమే చెప్పే ఒక ఇన్స్ట్రుమెంటు, ఈ పార్టీ చెప్పే విషయమే ఒక ఇన్స్ట్రుమెంటు, దీనికి బలం ఎక్కువ దానికి బలం తక్కువ, వీళ్ళు 10 సార్లు చెప్తున్నారు. ఇవన్నీ పెరిగిపోయి నిజాయితీగా చెప్పే ప్రసార మాధ్యమము ఏదో వెతుక్కోలేని నేపథ్యంలో వ్యక్తి పడిపోయాడు. ఇవాళ చాలా డేంజరస్ థింగ్ ఏమైందంటే రాంగ్ ఎంఫసిస్ ఇవ్వగలిగే ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయేమో అనిపించింది. ఇది వరకు కంటే ఎంతో కొంత మేలని నాకు అనిపించే విషయం ఏమిటంటే ఒక అవినీతికో ఒక అక్రమానికో జరగకూడని ఒకదానికో ఫోకస్ వచ్చే మేరకి మాత్రమే ప్రసార మాధ్యమం ఉపయోగపడి దానిని కూడా సబ్వర్ట్ చేసే పెయిడ్ న్యూస్ దాకా ప్రసార మాధ్యమం వెళ్ళిందేమో అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రసార మాధ్యమము సినిమాలాగా, మా సినిమా చాలా చక్కగా నేను చెప్పాను కదండి, ఒకప్పటి రాజా హరిశ్చంద్ర దగ్గర నుంచి ఇవాళ సినిమా దాకా, మొగుడున్నా పర్వాలేదు అనే సినిమా దాకా ఎంతవరకు ప్రయాణం చేసిందో మనకు అర్థమవుతుంది కదా. కేవలము డబ్బు మాత్రమే ఆశించే మీడియంగా అయిపోయిన నేపథ్యంలో న్యాయంగా కానక్కరలేని సమాచారాన్ని ప్రచారం చేసే మాధ్యమం కూడా పెయిడ్ న్యూస్ స్థాయికి, వారి పార్టీ విషయాల్ని చెప్పుకునే మేరకి, చెప్పుకోవడంలో దానికి ఏ ముసుగు వేస్తున్నారో తెలియని నేపథ్యం మేరకి అయిపోవడం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా జరుగుతుందేమో అని నేను భావిస్తున్నాను. ఇది ఉపన్యాసంగా కాకుండా ఉన్నవాళ్ళము ఇద్దరమే కనుక ఇంతవరకు ఆగి నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చర్చావేదికగా మళ్ళీ నేను అందుకునే ప్రయత్నం చేద్దామని నేను అనుకుంటున్నా. నాగేశ్వరరావు మీరేమంటారు? నాకు ఇలా అనిపిస్తున్న విషయం మీరు మాట్లాడండి. మిత్రులారా, సమాజ శ్రేయస్సులో మీడియా పాత్ర అనేది పెట్టడంలోని ఉద్దేశం ఎక్కడో కానొక క్వశ్చన్. సమాజానికి మీడియాకు మధ్య ఉండే సంబంధాలు వక్రీకరించబడ్డాయి, తప్పుదో పడ్డాయి అనేటువంటి ధోరణి మనకు కనబడుతోంది. ఒకటి మన దేశంలో కాదు, ప్రపంచంలో అంతటా కూడా మీడియా మానవ సంబంధాలని, మానవ నాగరికతను గతంలో ఏనాడూ లేని స్థాయిలో ప్రభావితం చూపుతున్నారు అనే దాంట్లో మనకు ఎవరికి సందేహం లేదు. కానీ మీరు అమెరికాలో ఉన్న మీకు, భారతదేశంలో ఉన్న మాకు ఒక తేడా ఏంటంటే, అమెరికాలో ట్రెడిషనల్ మీడియాగా చెప్పబడే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చూసేవారు, చదివేవారు తగ్గుతున్నారు. ప్రపంచ వార్తాపత్రికల సంపాదకుల మహాసభ, వరల్డ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్ కాంగ్రెస్ హైదరాబాద్లో జరిగినప్పుడు గ్లోబల్ మీడియా ట్రెండ్స్ అనే ఒక నివేదికను, ప్రపంచ ప్రసార మాధ్యమాల ధోరణిలో అనే నివేదికను వాళ్ళు విడుదల చేశారు. అందులో చెప్పిన అంశం ఇది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ప్రఖ్యాత పత్రిక మీకు తెలిసింది, దాని సంపాదకులు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ విల్ పబ్లిష్ మై న్యూస్ పేపర్ ఆఫ్టర్ 5 years అని. 5 ఏళ్ల తర్వాత నేను నా పత్రికను ప్రచురిస్తాను నమ్మకం నాకు లేదని. న్యూస్ వీక్ లాంటి పత్రికలు కూడా డిజిటల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతున్న సందర్భం. అంటే ఇంటర్నెట్ ప్రభావంతో
ప్రసార మాధ్యమాలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు రూపు మార్చుకోవాల్సిన, కొత్త రూపు దాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. భారతదేశంలో ఈ ప్రభావం ఇంకా లేదు. దీనికి కారణం ఏంటంటే మన దేశ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి ఇంట్లో. అందులో 3% మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. వాస్తవమే, ఏటా ఇంటర్నెట్ భారతదేశంలో 30% అభివృద్ధి చెందుతోంది. అయినా కూడా ఇప్పటికీ సమాజంలో కొద్ది మందికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. భవిష్యత్తులో భారతదేశంలో కూడా మార్పు రావచ్చు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే అన్ని రకాల ప్రసార మాధ్యమాలు, ప్రింట్, టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ ఇవన్నీ ఏకకాలంలో అభివృద్ధి చెందుతున్న ఒక ప్రత్యేక పరిస్థితి భారతదేశంలో ఉంది. మీకు ఇప్పటికీ 2004 ఎన్నికల్ని 150 టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. 2009 ఎన్నికల్ని బహుశా 250 ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. 2014 ఎన్నికలను 400 ఛానల్స్ రిపోర్ట్ చేస్తాయి అనుకుంటాను. అందువల్ల న్యూస్ ఛానల్స్ నేను చెప్తున్నాను, ఇవి కాక రకరకాల ఛానల్స్ ఇవన్నీ పెరిగాయి. న్యూస్ ఛానల్ పెట్టడం కూడా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో గెలవటానికి, అది గుంటూరు జిల్లా వెనుకొండ లాంటిదైతే 10 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఒక 5 స్థానాల్లో ఖర్చు పెట్టే డబ్బుతో ఒక ఛానల్ పెట్టేసుకోవచ్చు. అందువల్ల రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు తమ సామ్రాజ్యాల అవసరాల కోసం పత్రికలు, ఛానళ్ళు పెట్టడం చాలా సులభం అయిపోయింది. అందువల్ల ఛానల్స్ పెరుగుతున్నాయి. మంచి కొరకు కూడా పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు, లేరని అంటలేను. ఒక ప్రాలిఫరేషన్ ఆఫ్ టీవీ ఛానల్స్ పెరుగుతున్నాయి. రేడియో, ఎస్పెషల్లీ FM ప్రసారాలు వచ్చాక రేడియో పెరుగుతోంది. అందువల్ల ఇదొక పాజిటివ్ ఆస్పెక్ట్ భారతదేశ ప్రసార మాధ్యమ ప్రపంచంలో ఒక అద్భుతమైన మీడియా సూపర్ బజార్ మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. మేము చిన్నప్పుడు అనుకునేటోళ్ళు అమెరికాలనట 100 ఛానళ్ళు ఉంటాయట అని. ఎందుకంటే అప్పుడు మాకు ఒకటే ఛానల్ దూరదర్శన్. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బంగాళదుంపలు రకాలు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పందుల పెంపకంలో మెలకువలు, 7 గంటలకు పోలీసు దొంగ ధారావాహిక ప్రసారం అని వచ్చేది. అది ఒకటే చూసే రోజుల నుంచి ఇప్పుడు ఒక నూతన ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. ఇంతకుముందు గొల్లపడిగా చెప్పినట్లు అవినీతిని తూర్పార పట్టడంలో, ప్రజలకు అవగాహన ఇవ్వడంలో, ప్రజలకు చైతన్యాన్ని పెంచడంలో, ప్రజల్ని ప్రశ్నింపజేయడంలో మీడియా ఒక కీలక పాత్ర పోషించిన మాట నిజం. అర్షద్ మెహతా కుంభకోణం లాంటి మొదలుకొని అనేక కుంభకోణాలని భారతదేశంలో ప్రసార మాధ్యమాలు బయటపెట్టిన మాట నిజం. భారత ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడంలో ఒక కీలక పాత్ర పోషించిన మాట నిజం. ఎందుకంటే అమర్త్య సేన్ అంటాడు, ది ఫ్రీ ప్రెస్ ప్రొవైడ్స్ అన్ ఇంపెండింగ్ సిగ్నల్స్ ప్రొవైడ్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని. అంటే రాబోయే సంక్షోభ ప్రమాద గంటికల్ని మీడియా ముందే మోగిస్తుంది అని చెప్పి. అంటే ఒక చిన్న ప్రమాదం జరగబోయే ముందు దాని ఒక పెద్ద ప్రమాదంగా మన ఛానల్ చూపుతాయి. దాంతో జనం ఒక్కసారి అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ నష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్. అయితే ఎందుకు మరి సమాజ శ్రేయస్సులో మీడియా పాత్ర గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ప్రశ్న వచ్చేది, న్యూస్ టెలివిజన్ వచ్చాక ఒక కొత్త మార్పు ఏంటంటే శరవేగంగా వార్తల్ని జనానికి అందించాలి. ఒక 0 డెడ్ లైన్స్ అంటాం. ఒక 0 డెడ్ లైన్స్. ఇవాళ 5 గంటలకు ఇక్కడ TV5లో ప్రోగ్రామ్ లైవ్ రాష్ట్రం ఎందుకు తగలబడింది అని ఓ ప్రోగ్రాం పెడుతున్నారు. ఇండియాలో అది సేమ్ టైంకు రిలే అవుతుంది, టెలికాస్ట్ అవుతుంది, లైవ్ టెలికాస్ట్. చిరంజీవి గారు, నేను చాలామంది పాల్గొంటున్నాను అందులో. అంటే ఒక ప్రపంచం జరుగుతున్న ప్రపంచాన్ని జరుగుతున్నట్లుగా మన ముందు చూపే ఒక నూతన ప్రపంచం. ఈ ప్రపంచంలో వేగం చాలా కీలకమైపోయింది. కానీ అదే సమయంలో అక్యురసీ, జర్నలిజంలో ఒక మౌలిక సూత్రం ఏంటంటే ద స్పీడ్ అండ్ అక్యురసీ షుడ్ గో టుగెదర్ అని. కానీ ఎక్కడో చోట ఈ రెండింటి మధ్య క్లాష్, ఒక ఘర్షణ జరుగుతోంది. ఇది మొదటి పాయింట్ నేను చెప్పేది. మీ సమయం ఎక్కువ తీసుకోదలుచుకున్నాక ఓన్లీ పాయింట్స్గా చెప్తాను, వదిలేస్తాను. తర్వాత మీరు అడిగితే సమాధానం చెప్తాను. ఇది మనందరి జీవితంలో మనం చూస్తాం. నేను ఒక దసరా రోజు 2 ఏళ్ల క్రితం కొత్తగా కారు కొనుక్కొని అత్తగారింటికి పోయి ఇంటికి వస్తున్నాను. భువనగిరి దగ్గర యాక్సిడెంట్ అయింది, వరంగల్ మా అత్తగారు వస్తుంటే ఒకసారి ఇసుక లారీ వచ్చి వెనకాల తాకింది. ఆ శబ్దానికి మా బాబు, భార్య, మిస్సెస్ అందరూ ఉన్నాం. ఏమైందిరా చూడరా అన్నాను అని. మేము దిగే లోపల ఒక ఫోన్ వచ్చింది నాకు. సార్ ఏమైంది సార్, యాక్సిడెంట్ అయిందట కదా. నేను ఇంకా కారు దిగలే. అదేంటంటే టీవీలో స్క్రోలింగ్ వస్తున్నా సార్ అన్నారు.
నాకు తెలియకుండా స్కోలింగ్ ఎట్లా వచ్చింది, నేనే చూడలే ఇంకా యాక్సిడెంట్ ఎట్లయిందని. అంటే మీ వెనకాల ఒక టీవీ కరస్పాండెంట్ ఉన్నాడు సార్, అందువల్ల మీరు దిగి చూడాలి, ఆయన దిగకుండానే చూసి స్కోలింగ్ ఇచ్చేసింది సార్ అని చెప్పాను. ఏంటిది స్కోలింగ్ అంటే ఇస్కలారెడ్డి నాగేశ్వర్ కారుక్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుక్ ఇస్కలారెడ్డి నాగేశ్వర్ క్షేమము అని. ఇక నెక్స్ట్ ఛానల్ వెంటనే నాగేశ్వర్ క్షేమము అన్నారు కానీ నాగేశ్వర్ భార్య క్షేమం అనలేదు కదా అని మా అత్తగారి తరఫున ఏడవడం మొదలుపెట్టారు, నా బిడ్డకి ఏమైనా అయిందేమో అని. తర్వాత నెక్స్ట్ ఛానల్ ఏం చెప్పాలి, నాగేశ్వర్ కారుకు ఇస్కలారెడ్డి నుగ్గునుగ్గైన కారు ఎమ్మెల్సీ క్షేమము. జనానికి ఒక అనుమానం, కారు నుగ్గునుగ్గైనాక కూడా ఎమ్మెల్సీ ఎట్లా క్షేమం ఉంటాడు, నాగేశ్వర్ ఏమైనా బాలకృష్ణనా అంత పవర్ఫుల్గా ఉండటానికి, మరి ఎక్కడికి వచ్చింది ఈ పవర్ అని. అందువల్ల మరి సినిమా హీరో కాదు కదా, మరి ఎలా వచ్చిందని. నెక్స్ట్ ఛానల్ ఒక ప్రముఖ ఛానల్ వచ్చేసింది, నాగేశ్వర్ కారుకు ఇస్కలారెడ్డి నాగేశ్వర్కు తీవ్ర గాయాలు, గాంధీ ఆసుపత్రికి తరలింపు అని. నేను భువనగిరి పోలీస్ స్టేషన్లో నా సమయాన నేను ఫోన్ చేసాను, ఆ ఛానల్ వాళ్ళని అడిగాను, మీకు ప్రోటోకాల్ కూడా తెలియదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గాయపడితే గాంధీ ఆసుపత్రికి తరలించరు, నిమ్స్కు తరలిస్తారు, మీరు మమ్మల్ని అన్యాయంగా తరలించేటప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించాలి కదా అన్నాను. అంటే ఆ రకంగా అంటే ఒక అక్యురసీ అవసరం లేదు, ఎవడేం చెప్తే అది రాసేస్తాం అనే ధోరణి పెరిగిపోయింది. ఇది ఒక పెద్ద తలనొప్పి మన దేశంలో. ఇది ఎక్కడికి పోతుందో తెలియదు కానీ ఇది ఒక ప్రమాదం. అందువల్ల స్పీడును అక్యురసీని బ్యాలెన్స్ చేయడం ఎలా, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మన ముందుంది. రెండవది 24 గంటల పాటు జనాన్ని చూడించాలి, చూపెట్టాలి, చూడనివ్వాలి, చూసేలా నిలబెట్టాలి. క్షణం వాడు మన చేతిలో ఒక ప్రమాదకరమైన వస్తువు రిమోట్ ఉంటుంది, అది బటన్ నొక్కితే ఎక్కడికి పోతుందో తెలియదు. ఒక తల్లి కూతురు పెళ్ళయ్యాక టీవీ తీసుకెళ్ళి అల్లుడికి గిఫ్ట్ ఇచ్చిందట, ఆ కూతురు ఏడవడం మొదలుపెట్టిందట, ఏంటమ్మా 25 ఏళ్ళు నేను అడిగిందే మొదలిచ్చావు ఇంట్లో, ఇప్పుడు నీకు అల్లుడు ముఖ్యమయ్యాడా అని. అంటే ఏడవకు తల్లి, అల్లునికి టీవీ ఇచ్చాను, నీకు రిమోట్ ఇస్తున్నాను, దీంతో టీవీని అల్లుని ఇద్దరిని కంట్రోల్ చేసుకోని చెప్పిందట. అందువల్ల ఒక రిమోట్ టెక్నాలజీ వచ్చాక జనాన్ని ఎలా టీవీ చూసేలా ఆపాలి, ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అందుకొరకే సెన్సేషనలిజం, సంచలనాలు వార్తలు అవుతున్నాయి. దాని ప్రమాదం మనందరికీ తెలుసు. జర్నలిజంలో చాలా పాపులర్ సామెత, మీ అందరు ఇప్పటికైనా వినుంటారు. ఒక బిషప్ పోప్ యుఎస్ పంపుతూ చెప్పాడట, నువ్వు ఎవరినైనా కలువు కానీ అక్కడ జర్నలిస్టులను కలవకు అని. అయినా మా వాళ్ళు, నేను కూడా జర్నలిస్ట్ కనుక మమ్మల్ని కలుపుకొని చెప్తున్నాను, మా వాళ్ళు న్యూయార్క్లో దిగుతూనే కలిశారట. కలిసి ఏమండి బిషప్ గారు ఎటు వెళ్తున్నారు, ఇవాళ రాత్రి ప్రోగ్రామ్ ఏంటి, నైట్ క్లబ్లోకి వెళ్తున్నారని. బిషప్ కోపం వచ్చి, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ స్పీకింగ్, నేను ఒక మతాచార్యుని, నన్ను పట్టుకొని నైట్ క్లబ్లోకి వెళ్తావని అడుగుతావా అని గట్టిగా కోపంతో, న్యూయార్క్లో నైట్ క్లబ్లు ఉన్నాయా అని అరుస్తాడట. తెల్లారి పత్రికలో హెడ్లైన్, న్యూయార్క్లో నైట్ క్లబ్లు ఉన్నాయా, కుతూహలంగా ప్రశ్నించిన బిషప్ అని. ఆర్ దే నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్, బిషప్ ఆస్క్డ్ విత్ గ్రేట్ క్యూరియాసిటీ అని. ఇక బిషప్ మళ్ళీ తన మొత్తం పర్యటనలో ఎప్పుడూ మాట్లాడలేదట, ఎందుకు గొడవ అని. రిటర్న్లో మళ్ళీ మోటివేట్ అయ్యాడా, ఐ సేవ్ హోంగా క్యాప్ హొరే, ఒక్కసారి మాట్లాడదు ఎప్పటికి ఇలాగైతుందా అని. మళ్ళీ మా వాళ్ళు అడిగారట, ఎలా ఉంది సార్ మీ యూఎస్ టూర్ అని. పెద్దగా ఏం రాసే అమెరికాలో పర్యటన ఏముందండి, మీరు ప్రచురించాల్సిన అంశాలు ఏం లేవు అన్నట్టు. తెల్లారి హెడ్లైన్స్, బిషప్ లీవ్స్ యుఎస్ విత్ అన్ప్రింటబుల్ ఎక్స్పీరియన్సెస్ అని. ప్రచురణకు అర్హత లేని అనుభవాలతో తిరిగి వెళ్ళిన బిషప్ అని. అందువల్ల జర్నలిజంలో ఇదొక ఛాలెంజ్. సెన్సేషనలిజం ఎలా అంటే సంచలనాలు చూపితేనే జనం చూస్తారు. నేను ఎప్పటికంటుంటాను, అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్గా చెప్పగలగాలి. టీవీకి ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఎంత తాత్విక చింతనైనా, ఎంత గొప్ప విషయాన్నైనా ఒక మాటలో 2 మాటలు చెప్పాలి. దట్స్ ఎ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నువ్వు తీసుకోగలిగితేనే టీవీ అట్రాక్టివ్గా ఉంటుంది. నాకు ఇప్పటికి గుర్తు, నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. జానారెడ్డి గారు మాకు డిన్నర్ ఇచ్చారు నక్సలైట్ నాయకులతో కలిపి, టానా డిన్నర్ లాగా. ఆ డిన్నర్లో నక్సలైట్ నాయకులు ఇంట్రొడ్యూస్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. వాళ్ళు పక్కకు పేపారు, నాగేశ్వర్ గారు ఈ జానారెడ్డి గారు ఉపన్యాసం వినుడు కన్నా అరణ్యాల్లో సాయుధ పోరాటం జరపడం సులభంగా ఉంది సార్ అని. నేను కౌన్సిల్లో ఒకసారి చెప్తే జానారెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అన్నాడు. ఆ రోజు ఎవరో పరిచయం చేశారు ఆ మావోయిస్ట్ నాయకుడు రామకృష్ణకు. మీరు తెలుసండి అన్నాడు. నేను ఎలా తెలుసయ్యా, మీరు అరణ్యాలు ఉంటారు, నేను మనుషులలో ఉంటాను, మీకు నాకు ఏం సంబంధం, నేను తెలుసంటే మీరు తెలుసండి అన్నాడు. ఎలా అంటే పక్కన నేను చెప్పాడు, సార్ మీరు ఒక మాట అన్నారు సార్, ఆ మాట మేము మా క్లాసులలో కూడా చెప్పినాం సార్ అని. అదేంటయ్యా అంటే, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆయుధాలు వదిలితేనే నక్సలైట్లతో చర్చలు అన్నారు, దానికి మీరు అన్నారు ఆయుధాలు పట్టుకున్నారు కనుకనే చర్చిస్తున్నావు కదా అని.
ఆయుధాలు పట్టుకోకపోతే చర్చలు ఎక్కడి ఇంకా, అందులో ఆయుధాలు వదిలినాకనే చర్చలు చర్చలే జరగవు కదా అని. అందువల్ల ఒకటే ఆయుధాలు పట్టుకున్నందుకే చర్చలు కదా అన్నాను. అందువల్ల ఒక్క మాటలో చెప్పడం, ఒక్క సెంటెన్స్లో చెప్పడం అన్నారు. నన్ను ఎవరు అడిగారు అంటే ఎన్టీ రామారావు గారికి చిరంజీవి గారికి తేడా ఏంటి అని ఎక్కడో డిస్కషన్, పొలిటికల్ డిస్కషన్లో అప్పుడు 2009 ఎన్నికల్లో అన్నాను. నేను ఎన్టీఆర్ జనం దేవుడు అంటారు, చిరంజీవిని హీరో అంటారండి, అది తేడా అండి అన్నాను. మొన్న ఎవరు అడిగారు ఎన్టీ రామారావు తెలుగుదేశానికి ప్రస్తుత తెలుగుదేశానికి తేడా ఏంటి అని. లవకుశకు మొన్న వచ్చిన చిత్రం ఏంటిది, శ్రీరామరాజ్యానికి తేడా అండి అన్నాను. ఈ రెండింటి మధ్య తేడానే అప్పటికిప్పటికి తేడా అండి అన్నాను. అంటే ఇదొక ఛాలెంజ్. ఒక్క సెంటెన్స్ 2 సెంటెన్స్లో చెప్పడం ఇలా, అందులో ఉన్న ఎసెన్స్తో మీరు ఎవరైనా తప్పు పట్టచ్చు, యూ కెన్ క్వారల్ విత్ మీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ బేసికల్గా ఒక సీరియస్ అంశాన్ని కూడా జనానికి అద్దుకునేలా చెప్పాలి. అది దట్స్ ఎ ఛాలెంజ్. అది అందరికీ అవకాశం ఉండదు, కొద్దిమందికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది ఒక ఛాలెంజ్. దానివల్ల కానీ అదే సమయంలో సంచలనాలు చూపడం అనేది అది రెండవ సమస్య. మూడవది, మాస్ మీడియాకు మాస్ రియాలిటీకి మధ్య ఒక గొప్ప డిస్కనెక్ట్ ఏర్పడింది. అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఆన్ ద బేసిస్. నిజమే కొన్ని వాస్తవాలు, మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా అద్భుతమైన ప్రగతి, నిజంగానే అమెరికాలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఒక సెంటర్గా పెట్టుకుని ఒక 150 కిలోమీటర్ల డిస్టెన్స్తో మీరు రేడియస్తో ఒక సర్కిల్ గీయండి. ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యత ఉన్న ప్రాంతాలు ఇదొకటి, మోస్ట్ ఇలిటరేట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఆశ్చర్యం వేస్తుంది మీకు అది. ఇప్పటికీ హైటెక్ సిటీకి ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపలికి పోండి, కోడిగుడ్లు నిమ్మకాయలతో వైద్యం చేస్తారు. గ్లోబల్ రిసెషన్తో బాధపడుతున్న హైటెక్ సిటీ కూడా అవసరమైతే నిమ్మకాయలతో వైద్యం చేస్తామంటారు. అంత స్థాయిలో ఉంది. ఈ రియాలిటీని మీడియా చూపడం లేదు అనేది ఒక పెద్ద విమర్శ. తర్వాత సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబం అంతా కూర్చొని సినిమా చూడలేకపోతున్నాం వాపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కుటుంబం అంతా కలిసి సీరియల్ చూడలేకపోయినామని నిన్నటిదాకా ఆరోపణ. ఇప్పుడు ఏంటంటే కుటుంబం అంతా కూర్చొని న్యూస్ కూడా చూడలేకపోతున్నామని. ఇక మరి ఇంకేం చూస్తాం మనం కుటుంబం అంతా కూర్చొని. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన వాళ్ళందరికీ అనుభవం, FM రేడియో ఉంటుంది. అయ్యో నీ గర్ల్ ఫ్రెండ్ లేరా అంటాడు, అంటే అది అనాథ అన్నట్టు, వాడు ఆర్ఫన్ లాగా. ఏంటది? లేకపోతే అకస్మాత్తుగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ను ఇంకో వ్యక్తితో చూసారనుకోండి రెస్టారెంట్లో, అప్పుడు మీలో కలిగే భావాల్ని 53535కి SMS చేయండి అంటారు. అదేందా ఏమన్నా దేవులపల్లి కృష్ణదాస్ కవిత్వమా? చదివితే భావోద్వేగం కలగడానికి. ఆ పనికి మాలిన పరిస్థితులు ఎవరికి రావద్దు, శత్రువు కూడా రావద్దు. వీడితో పంచుకోవాలట మళ్ళీ SMS చేసి. వాట్ నాన్సెన్స్ ఇది? ఆల్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అర్ధనగ్న హీరోయిన్ను అర్ధనగ్నంగా చూసేదే ఉల్లాసమా, అదే ఆహ్లాదమా? రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయిన తండ్రికి ఎదురొచ్చి కూతురు నాన్న అంటే దాని మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకేమైనా ఉంటుందా? వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్ ఈజ్ వాట్ రిలీవ్స్ యూ ఫిజికల్లీ అండ్ మెంటలీ. అదే ఎంటర్టైన్మెంట్. వినోదం అంటే మనిషిని భౌతిక ఆ కష్టం నుంచి, మానసిక శారీరక శ్రమ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి నుంచి ఒక ఉల్లాసాన్ని కలిగించేది వినోదం. కానీ వినోదం అనేది వికృతమైనప్పుడు, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ అంటాడు గాంధీజీ. మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో రాస్తూ 80 కింద అంటాడు, కొన్ని ప్రమాదకర స్పిరిచువల్లీ పెరిలస్ టు ఇండియన్ సొసైటీ, స్పిరిచువల్లీ పెరిలస్ టు సొసైటీ అంటాడు. ఒకటి నాలెడ్జ్ వితౌట్ వర్క్ అంటాడు, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, గుణం లేని విజ్ఞానం, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్, వెల్త్ వితౌట్ వర్క్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్, కామర్స్ వితౌట్ చారిటీ అని ఇట్లా ఆయన లిస్ట్ అవుట్ చేస్తాడు. అందులో ఒకటి ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ అంటాడు. అంటే మనస్సు లేని ఆహ్లాదం కూడా చాలా ప్రమాదకరం. ఈరోజు టీవీలు, రేడియోలు, సినిమాలు మనస్సు లేని ఆహ్లాదాన్ని, మనస్సు చంపే ఆహ్లాదాన్ని, మనస్సు ఉండకుండా చేసే ఆహ్లాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇట్స్ ఎ మేజర్ కంప్లైంట్ ఆన్ ద మీడియా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చివరగా నేను చెప్పేది, అల్టిమేట్లీ మీరు అడిగారు అనుకోండి టీవీ ఛానల్స్, నేను కూడా 10 TV అనే ఛానల్ చైర్మన్గా ఉన్నాను. అఫ్కోర్స్ దిస్ ఎ డిఫరెంట్ ఛానల్, 2 లక్షల మంది సామాన్యులు పెట్టుబడి పెట్టగా వచ్చిన ఛానల్ ఇది. కానీ ఒక ఛాలెంజ్ ఏంటి మీడియాలో? ప్రజలు అదే చూస్తున్నారు కదా, ప్రజలు అదే చూస్తున్నారు. చిరంజీవి కూతురు ఎపిసోడు ఒక 3 గంటలు చూపెట్టారు ఛానల్. నేను ఫోన్ చేసి, ఇది ఎక్కడ అన్యాయం అయ్యా, ఏదో పాపం ఇంట్లో జరిగిన సంఘటన, దానికి మీరు 3 గంటలు చూపెట్టాలా, జనమంతా తిడుతున్నారన్నాను.
జనమంతా తిడుతున్నారా సార్ అన్నాడు. అవునండి అన్నాడు. అంటే జనమంతా చూసినట్టే కదా సార్ అన్నారు. జనం చూస్తేనే కదా సార్ తిట్టారు మమ్మల్ని, జనం చూడడంతో మా పని అయిపోయింది సార్ అన్నారు. ఏమంటారు? నిజమే మరి. ఎందుకంటే జనం చూస్తే వాడికి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే ఛానల్ నడుస్తుంది. ఏ ఛానల్ అయినా ప్రతి నెల ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దేర్ ఇస్ నో వే యూ గెట్ ద మనీ. సో ద ఓన్లీ వే ఛానల్స్ గెట్ ద మనీ త్రూ అడ్వర్టైజింగ్. ఆఖరికి జనం ఏం చూస్తారు? సో జనం మంచి చూస్తే టీవీలు మంచి చూపుతాయి, సినిమాలు మంచి చూపుతాయి. జనం చెడు చూస్తే టీవీలు సినిమాలు జనం చెడు చూపుతాయి. మీడియా ఇస్ అ మార్కెట్. ప్రజలు చాక్లెట్ తింటే అమితాబ్ బచ్చన్ వచ్చి నేను చిన్నప్పుడు చాక్లెట్లు తిన్నాను కనుక ఇలా ఇంత గొప్పవన్నయ్యాని అంటాడు. జనం క్యారెట్లు తింటే ఐశ్వర్యరాయ్ వచ్చి నేను చిన్నప్పుడు క్యారెట్లు తిన్నాను కనుక ఇంత అందంగా ఉన్నానంటారు. సో జనం క్యారెట్లు తింటే క్యారెట్లు తినమని చెప్తుంది మీడియా, జనం చాక్లెట్లు తింటే చాక్లెట్ తినమని చెప్తుంది. అల్టిమేట్గా వీ డిజర్వ్ వాట్ వీ గెట్ వాట్ వీ డిజర్వ్. అందువల్ల ఒక మీడియా సాక్షరతా ఉద్యమం, ఒక కన్జ్యూమర్ మూమెంట్ మీడియా నుంచి కూడా రావాలి. అప్పుడే మనం మీడియాను మార్చుకోలేం. మనం చాలా ఉపన్యాసాలు ఇచ్చుకోవచ్చు, కానీ ఆచరణలో మారాలి అంటే అదొకటే మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా నాగేశ్వర గారు మీరు చివరిలో చెప్పిన మాట, మీడియా కన్స్యూమర్ ప్రోడక్ట్ అయిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ థింగ్స్ ఇట్ స్టార్టెడ్ సెల్లింగ్ థింగ్స్. రెండోది ఏంటంటే ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. మీరు దానిలో యు ఆర్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్. కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పక్కర్లేదు. ఛానల్స్ ఆయా అవినీతిని కూడా సెన్సేషనలైజ్ చేసి వార్తని ప్రసారం చేయడం వరకే ఊరుకొని దాని పరిణామాన్ని ప్రసారం చేయడానికో పరిణామాన్ని పర్సూ చేయడానికో చేయకుండా ఆగిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇది ఒక తత్వవేత్త అంటాడు, క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్స్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద సబ్జెక్ట్, ఇట్ క్రియేట్ ద సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థ మనుషులకు కావాల్సిన వస్తువులే కాదు, వస్తువులకు కావాల్సిన మనుషులు కూడా సృష్టిస్తుంది. అందువల్ల ఇప్పుడు మనమున్న పరిస్థితి ఏంటంటే వస్తువులకు కావాల్సిన మనుషులు సృష్టించుకుంటున్నాం. ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్, వీడియోకాన్ వాషింగ్ మిషన్ అని. వీడియోకాన్ అదే మనసులకు కావాల్సిన వస్తువులు సృష్టించే ఆర్థిక దశ నుంచి వస్తువులకు కావాల్సిన మనుషుల్ని సృష్టించుకునే ఆర్థిక దశలోకి మనం వెళ్ళిపోయాం. ఆ మేరకి ప్రసార మాధ్యమాలు బాధ్యత కోల్పోవడం లేదా? ఏమి చేస్తే ప్రసార మాధ్యమ అసలు అది సాధ్యం కాదేమో, ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకునే దశలోనే ఉంది. దూరదర్శన్ కాదు, దూరదర్శను మీకు ఏది మంచిదో చెప్తుంది. నేను దూరదర్శన్లో 20 ఏళ్ళు పనిచేసిన వాడిని. దూరదర్శను మీకు ఏది మంచిదో చెప్తుంది, ఏది ఆకర్షణీయమో చెప్పేది ఈ ప్రసార మాధ్యమం అయింది ఇవాళ. ఎప్పుడైతే వ్యాపారంలో డబ్బుకి ప్రాముఖ్యం వచ్చిందో ఆ మేరకు నాణ్యత చచ్చిపోతుంది. కావాల్సింది అమ్మడం, అది చాక్లెట్ అయినా క్యారెట్ అయినా హింస అయినా సెన్సేషనలైజ్ అయినా మంత్రి గారి అవినీతి అయినా. మంత్రి గారు అవినీతి చెప్పడం వరకే దాన్ని సాల్వ్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఆ ఛానల్ కూడా ముట్టుకోదు. ఎన్నోసార్లు నేను ఆ ఛానల్ తర్వాత జరిగింది మళ్ళీ కొత్త అవినీతి వైపు వెళుతోంది, కానీ ఈ ఛానల్ పాత అవినీతి పర్యవసానం వైపు వెళ్ళడం లేదు. ఈ మేరకి ఈజ్ దేర్ ఎనీ వే ది కాంప్లెక్షన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ కెన్ బి చేంజ్డ్ ఆర్ రెగ్యులేటెడ్? అంటే రెగ్యులేషన్ అనేది ఒక ప్రమాదం. ఏంటంటే ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేయమంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, చాలా ప్రమాదం. మంచి రెగ్యులేట్ అవుతుంది, చెడు కాదు. సెల్ఫ్ రెగ్యులేషన్ అంతే, ఇదొకటి. అందువల్ల ఇటీవల హైదరాబాద్లో తెలుగు బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అంటే అన్ని ఛానళ్ళ అధిపతుల సమావేశం. నేను చెప్పాను 10 TV చైర్మన్ హోదాలో ఆ సమావేశం హాజరయ్యాను, నేను ఓనర్ కాకపోయినా కూడా. ఆ సమావేశంలో నేనే ప్రపోజ్ చేశాను, లెట్స్ ఎవాల్వ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ అవర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ, మనకే ఒక ప్రవర్తన నియమావళిని రూపొందించుకుందాం. మనం కనుక నియంత్రించుకోకపోతే జనం మనల్ని నియంత్రించమని ప్రభుత్వాన్ని కోరుతారు. అది ప్రమాదకరం, అది రాకూడదు. అది రాకుండా ఉండాలంటే మనం నియంత్రించుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ నీడ్ నాట్ నెసెసర్లీ బీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజలకు ఆసక్తి కలిగించిన ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనార్థం కావాల్సిన అవసరం లేదు. అందువల్ల రెండింటినీ మిళితం చేయాలి. మొత్తం ప్రజలకు ఆసక్తి ఉన్నదే చూపెట్టాలంటే సత్యజిత్ రే సినిమాలే తీయమంటే ఏ దర్శకుడు ఏ నిర్మాత తీయరు. నాకెందుకయ్యా అవార్డు లేనా, నా బతికెట్లా అంటాడు. కానీ అదే సమయంలో ప్రజలకు అవసరమైంది ప్రజలకు చెప్పాల్సింది చెప్పాలి, ప్రజలకు ఆసక్తి కలిగించేది ప్రజలకు నష్టం కలిగినంత కారణం చూపెట్టాలి. నేను దాదాపు 10 ఏళ్ళుగా టీవీలో మాట్లాడుతున్నాను, ఎప్పుడు ప్రజలకు నష్టం కలిగించేది మాట్లాడలే. ఏం ప్రమాదం ఏం రాలేదు. 2 సార్లు ఎన్నికల పోటీ చేసి గెలిచాను.
దట్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ పీపుల్ రిసీవ్ యూ. అందువల్ల ప్రజలు బాధ్యత కూడా, మీడియా జనం చూస్తున్నారు కనుక నేను అదే చూపుతున్నాను అనడం కూడా కరెక్ట్ కాదు. నీవు సెల్లింగ్ ఏ చాక్లెట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సెల్లింగ్ ఏ టీవీ న్యూస్. అయితే నేను ఉన్న పరిస్థితిని చెప్పడానికి అది ఉదాహరించాను తప్ప దట్ కెనాట్ బి జస్టిఫికేషన్, సమర్థించుకోవడానికి అవకాశం ఉండకూడదు. అందువల్ల తప్పనిసరిగా ప్రసార మాధ్యమాల మీద బాధ్యత ఉంది. ప్రజలకు ఆసక్తి కలిగించిన దాన్ని నష్టం కాలంతకాలం చూపించవచ్చు, కానీ అదే సమయంలో ప్రజా ప్రయోజనాల కొరకు ప్రజల కొరకు చూపెట్టాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో అదొక బేసిక్ క్యారెక్టర్. నాగేశ్వర్ గారు ఆయన మనసులో ఉన్న విషయాన్ని, విశ్లేషణని, విమర్శని చెప్తూ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. 32 సంవత్సరాలుగా నేను అందరినీ విమర్శిస్తూ నేను 3 డాక్టరేట్లని, ఓ పద్మశ్రీని నష్టపోయాను. నేను మీకు అర్థమైంది కదా. కనుక విమర్శ ఎక్కడాపాలో కూడా బహుశా పాత్రికేయ జీవితంలో ఎథిక్స్లో భాగమేమో నాకు తెలియదు. ఏమైనా నిజాన్ని నిజమని చెప్పడంలో శక్తి ఉంది నాగేశ్వర్ గారు. నా ఉద్దేశం దానిని ఏ క్షణాన, ఏ కోశాన, ఏ సందర్భంలోనూ నష్టపోకుండా 32 సంవత్సరాలు ప్రయాణం చేశాను నేను. చాలా సంతోషం. ఈ దశలో మీరు ఎవరైనా కావాలి మాట్లాడాలంటే, ఎవరినైనా అడగాలంటే మీరు ఏమైనా అడగండి, లేదంటే ఇక్కడ ముగిద్దాం. ఇక్కడ మైక్ ఉందండి, ఏమన్నా ప్రశ్నలు అడిగేవారు దగ్గరకు వచ్చి అడగచ్చు. దాని తర్వాత చిన్న అనౌన్స్మెంట్ ఏమిటంటే 100 ఏళ్ల సినిమా కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. ఈ కార్యక్రమం అవగానే అది కూడా జరుగుతుంది. సో దయచేసి ఇక్కడే ఉండండి. ఎస్వి రామారావు గారు వస్తారు ఎన్ని మినిట్ రాగానే ఆ ప్రోగ్రాం కూడా మొదలవుతుందండి. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చండి. ఏమైనా ఉంటే అడగండి, చెప్పండి. అక్కడి నుంచి అడగండి, మాకు వినిపిస్తుంది, పర్లేదు, అడగండి. సినిమా ఛానల్స్కి ఎవరు రేటింగ్ ఇవ్వక్కర్లేదండి. చూడండి, ఛానల్స్ వాళ్ళు చూడరు అంతే. దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు నేను రేటింగ్ ఇచ్చామనుకోండి, దానివల్ల ఏం నాగేశ్వర్ గారు? అంటే టీవీలో ఇంకో రేటింగ్ ఉందండి, అది ఆల్రెడీ ఏంటంటే ఆడియన్స్ చూసిన దాన్ని బట్టి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్, టీఆర్పీస్ అంటారు. ఇప్పుడు దాని గురించి ఈ గొడవంతా, ఆ రేటింగ్ల కొరకే జనం పోటీలు పడుతున్నారు. అదే ఉంది. అంటే సినిమా అనేది ఒక సింగిల్ ప్రొడక్ట్ అండి, టీవీ అనేది సింగిల్ ప్రొడక్ట్ కాదు కదా. దీనిలో ఇంకో చిన్న దుర్మార్గం ఉంది నాగేశ్వర గారు, మీరు కూడా వినాలి. ఏమిటంటే ఇందాక ఆయన చెప్పిందే, ఎక్కువ మంది చూసేటట్టుగా ప్రచారం చేయడం అంటే ఎక్కువ మందిని ఆకర్షించే విషయాన్ని ప్రసారం చేయడము, ఎక్కువ మందిని సెన్సేషనలైజ్ చేయగలిగే వార్తను ప్రసారం చేయడము, సెన్సేషనల్గా ప్రసారం చేయడము జరిగితే సెన్సేషనల్గా ప్రసారం చేసే ఛానల్కి ఎక్కువ డబ్బు వచ్చే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మీకు అర్థమైంది కదా. మీరు రేటింగ్గా నో రేటింగ్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన చెప్పిందే, ఒక యాక్సిడెంట్ని 6 రకాలుగా ప్రజెంట్ చేశారు. ఈయన ఆసుపత్రిలో చేరేది సెన్సేషనల్గా ఉంటుంది. స్ప్రెడ్డింగ్ ది న్యూస్ అని లేడీ గ్రెగరీ అని ఒక రచయిత్రి ఈ సబ్జెక్ట్ మీద చాలా మంచి నాటిక రాసింది. ఇప్పుడు సెన్సేషనలిజంని తగ్గించుకొని ప్రసారం చేసింది అనుకోండి, ఆ ప్రసారం మేరకి ఆ ఆదాయాన్నో, ఆ ప్రాచుర్యాన్నో ఆ ఛానల్ నష్టపోతుంది. ఆ గ్రేడ్ వేయించుకొని వాడి ప్రచారాన్నో గిరాకీనో తగ్గించుకుంటాడా? తగ్గించుకోడు. ఎక్కడొస్తుందంటే ప్రసారాల్లో వచ్చిన కిటుకు ఏమిటంటే, కేవలము సామాజిక బాధ్యతని మాత్రమే చేపట్టిన మాధ్యమాలు ఇవి కావు. ఇవి అమ్ముకునే మాధ్యమాలు. సర్వీస్ మాధ్యమం ఒకటే ఉండేది, ఇప్పుడు ఉంది, దాన్ని ఎవరు చూడటం లేదు. దాని పేరు దూరదర్శనం. చూసినా ఎంతమంది చూడరు, తక్కువమంది చూస్తారు. మిగతా మాధ్యమాలన్నీ నెలకి ₹1 పెట్టక తప్పని, పెడితే ఆ డబ్బు రావాలని ఆలోచించే, రావడానికి ఏ మార్గమైనా తొక్కక తప్పని ఛానల్స్. CNN ప్రైవేట్ బాడీ అండి. ఇక్కడ అండి నేను మీటింగ్లో ఉన్నాను, కొంచెంసేపు ఫోన్ చేస్తారా?
వాళ్ళు జనరేట్ చేస్తున్నారు, ఎవరి కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు నిలుపుకుంటా ఉంటారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి అసలు ఏం డిస్టింక్షన్ లేదు, అందరూ ఏదో సెన్సేషన్ చేసేసి అందరినీ తీసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అంటే దానికి మీరు అనేది పాయింట్ అండి. ది డిఫరెన్స్ ఏంటంటే అమెరికన్ మీడియా మార్కెట్కు భారత మీడియా మార్కెట్కు ఉన్న తేడా ఏంటంటే ఎకానమీ. అందువల్ల మీరన్న పరిస్థితి 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో భారతదేశంలో కూడా వస్తాయి. ఎకానమీ కాదండి, ఐ కెన్ ఆన్సర్ దట్. ఈ కంట్రీలో రేటింగ్స్ ఉంటాయి ప్రతి మీడియాకి. సో ఇలాంటి ఓవర్ హైప్ మీద స్ట్రిక్ట్ రేటింగ్స్ ఉంటాయి. పీపుల్ ఆర్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక్లహోమా సిటీ, మొన్న అయింది కదా టొర్నాడో. దాంట్లో అంత డిజాస్టర్ ఉన్నప్పుడు ఒక లైఫ్ను కూడా వాళ్ళు, ఒక ఇంతమంది కిడ్స్ని కూడా వాళ్ళు ఒక డెడ్ బాడీ చూపించలేదు. అది కనుక చూపిస్తే జనాలు ఇక్కడ టీవీ ఛానల్స్ని రేటింగ్ దే విల్ గో డౌన్. సో ఇక్కడ ఒక రేటింగ్ దాని మీద టీవీ ఛానల్స్ డిపెండ్ ఆన్ ఇట్. అంటే నేను ఎకానమీని ఏ కాంటెక్స్ట్లో ఉన్నానంటే, సార్ అడిగింది ఇప్పుడు ఈ అనేక రకాల టీవీ ఛానల్స్ అమెరికాలో ఉన్నాయి, రకరకాల ఆడియన్స్ని క్యాటర్ చేసేది, మంచి ఉంది చెడు ఉంది అని. ఇప్పుడు బ్రిటన్లో కూడా మీకు గార్డియన్, ఇండిపెండెంట్ లాంటి పత్రికలు ఉన్నాయి. అదే సమయంలో మిర్రర్, సన్ లాంటి సెన్సేషనల్ పత్రికలు కూడా ఉన్నాయి. ఆ యాంగిల్లో చెప్పింది నేను. మీరు అన్నది నిజం, సార్ చెప్పింది. దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ మోడల్ అని BBC ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ బై ఓట్ గివ్స్ ది మనీ టు ఇట్. మన అమెరికాలో కూడా ఉన్నట్టుంది ఎన్పిఆర్ ఛానల్, ఎన్పిఆర్ ఉన్నట్టుంది. సో అమెరికాలో కూడా ఉన్నాయి. అలా చూడాలి, వినాలి. యూ డోంట్ గెట్ ఇన్ ఎనీ మెయిన్ స్ట్రీమ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫెన్ కోటెడ్ ఆథర్ ఇన్ ద వరల్డ్ ఇప్పటికీ. ఇది ప్రొఫెసర్, ఇది ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మీడియాలో స్కాలర్. అందువల్ల అమెరికన్ డెమోక్రసీలో ఆ మెచ్యూరిటీ వచ్చింది కనుక రకరకాల ఉన్నారు. ఇండియాలో కూడా అది ఎమర్జ్ అవుతాయి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం అమెరికాలో ఏటీఎంలు ఉంటాయి అట్టా, మన దగ్గర ఏటీఎంలు ఉండవు, ఉంటే పలకొట్టి నీళ్ళు డబ్బులు పట్టుకెళ్తారని. ఇప్పుడు మనకు కూడా ఏటీఎంలు వచ్చాయి కదా. సో అందువల్ల ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. మెచ్యూర్డ్ మార్కెట్స్ ఎమర్జ్ అవుతున్న కొద్దీ ఈ డైవర్సిటీ వస్తుంది. రెండోది మీరు చెప్పినట్లు మేము కూడా అనేది ఏంటంటే, మాలాంటి వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, సివిల్ సొసైటీ నుంచి అది రావాలి. ఇప్పుడు ఈ రేటింగ్స్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ రేటింగ్ ఇవ్వకూడదు. ఐ హోప్ ఇక్కడ కూడా సివిల్ సొసైటీ ఇస్తుంది. సో సివిల్ సొసైటీ రేటింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు కలిసి ఇంకా ఈ ఛానల్ బాగలేదు అని అన్నప్పుడు ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. అయితే సమస్య ఎక్కడ ఏంటంటే, మనం ఎక్కడ దక్కొచ్చామంటే బాగలేదు అంటే జనమంతా ఇదేదో బాగలేదట అని చూసే దశలో మనం ఉన్నాం. అంటే బాగలేదని పొరపాటులకు సర్టిఫికేట్ ఇస్తే అది ఎక్కువ పాపులర్ అవుతుంది. ఆ ప్రమాదం కూడా ఉంది. అండ్ ఇట్ టేక్స్ టైం. నేను అనేది ఏంటంటే డెఫినెట్గా సివిల్ సొసైటీ నుంచి ఆ క్వశ్చన్స్ రావాలి. తర్వాత పబ్లిక్ స్పేస్ ఎక్స్పాండ్ కావాలి. ప్రైవేట్ మీడియాను మనం విమర్శిస్తాం, కానీ ప్రైవేట్ మీడియాలో దెర్ ఇస్ హ్యూజ్ పబ్లిక్ స్పేస్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను 10 ఏళ్ళుగా టీవీలో మాట్లాడుతున్నాను. నన్ను ఏ ఛానల్ ఎప్పుడు కూడా ఇది మాట్లాడమని చెప్పలేదు. తెలివిగా ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇబ్బందికరమైన సమాధానాన్ని నేను చెప్తానని అనుకుంటే ఆ ప్రశ్న నన్ను అడగరు, ఆ టాపిక్ పైన నన్ను పిలువరు. బహుశా మీరు వెళ్ళరు అక్కడికి. నాకే వెళ్ళడానికి అభ్యంతరం లేదు, ముందే చెప్తాను. మీరు అడిగితే మాత్రం, ఇప్పుడు ఉదాహరణకు నేను వెళ్ళాను అనుకోండి, మోమాట లేకుండా నేను చెప్పేస్తాను. నీకు కావాలంటే నేను చెప్తానని తెలుసుకుని నువ్వు అడగవు. ఇప్పుడు నేను సాక్షికి వెళ్తాను, అక్కడ నన్ను జగన్ పైన మీరు అభిప్రాయం ఏంటంటే, నేను వెంటనే జగన్కు మద్దతుగా మాట్లాడలేను. అది అలాంటప్పుడు నన్ను అడగరు. వాళ్ళు నన్ను ఏమడుగుతారు? దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు అన్నీ అడుగుతారు. వాళ్ళకు కూడా తెలుసు ఇలాంటివి ఈయనేం వీళ్ళకి డబ్బా కొట్టాడు అని. అందువల్ల ఏ ఛానల్లోకి వెళ్ళినా మాట్లాడాల్సింది మాట్లాడతాం. వాళ్ళు తెలివిగా కాంట్రవర్సీ లేని క్వశ్చన్లు అడుక్కుంటారు. ఇప్పుడు కల్వలరావు గారు చెప్పిన దానిలో కూడా మీరు దాన్ని జనరలైజ్ చేయాలంటే, నేషనల్ క్యారెక్టర్, సామాజికమైన శీలము, జనరల్గా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసే ఒక నీతి కూడా దాని ప్రాముఖ్యం వహిస్తుందండి. నేను నా 32 సంవత్సరాల్లో కనీసం ఒక 10 సార్లైనా ఈ కాలం రాసి ఉంటా. పొద్దుటే పేపర్ తెరవగానే మార్బిడ్ ఫోటోలు వేసి అబ్బా ఇది ఇటువంటి భయంకరము అనే చెప్పనక్కర్లేదు. ఆ నిజాన్ని చెప్పొచ్చు, అదే చెప్పొచ్చు, ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చు. అట్లీస్ట్ టేక్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది రీడర్ వెన్ హీ హోల్డ్స్ ది ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ ఆ పేపర్. సో ఇవన్నీ శిష్ట సమాజం అంటాం మనం. ఆ సమాజం మీరు అన్నట్లు ఇక్కడ ఈ కంట్రీలో ఈ 3 dimensions టైమ్లీనెస్, అక్యురసీ, హైప్ అండ్ సెన్సేషన్ ఉంటాయి చూడండి, మార్బిడిటీ. అది ఇక్కడ మీకు సెన్సేషన్, హైప్నెస్ తక్కువ ఉంటుంది. దే డోంట్ క్రియేట్ అన్నెసెసరీ హైప్ అండ్ సెన్సేషన్ ఇన్ ద మీడియా హియర్. వేరేజ్ మన ఇండియన్ మీడియాలో వి సీ దట్ వెరీ కొట్టొచ్చు. కల్వలరావు గారు సెన్సేషనలిజం అక్కర్లేదు అంటే ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి మనకి తెలుగులో?
ఎన్ని ఉంటాయి? డజన్ పైన ఉన్నాయి. ఉన్నాయి కదా, దీనిలో సగం క్లోజ్ అయిపోతాయండి. ఎందుకంటే సెన్సేషన్ మీదే, సెన్సేషన్ వల్లే, సెన్సేషన్ కోసమే అదే పెట్టుబడిగా నడుస్తున్న ఛానల్స్ మాకు కావాల్సినవి ఉన్నాయి, బోలెడన్ని ఉన్నాయి. మాకు ఎప్పుడైనా ఏదైనా ఒక సన్నివేశం జరిగితే రెచ్చగొట్టే పని ఎవరు చేస్తున్నారని కానీ మేము ఆ ఛానల్కి వెళ్తాం. ఆ ఛానల్స్ మాకు తెలుసు, వాటి పేర్లు, అది లైక్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు అది సేలబుల్ ప్రోడక్ట్ అయిపోయినప్పుడు అక్కడ సామాజిక బాధ్యత కానీ ఛానల్ బాధ్యత కానీ, మరి ఛానల్ యొక్క ఒక క్యారెక్టరైజేషన్ సంబంధించిన విషయమా లేదా వ్యాపారానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇదొక రీజన్ కూడా ఏంటంటే దర్ డిఫరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇట్. అంటే కొన్ని ప్రొఫెషనల్ వాయిసెస్ ఉన్నాయి మీడియాలో, కొన్నేమో పొలిటికల్ వాయిసెస్ ఉన్నాయి. రకరకాల ఇంట్రెస్ట్లు మీడియాలో ఎంబెడెడ్ అయి ఉన్నాయి. అందువల్ల ఇట్స్ అన్ ఎంబెడెడ్ మీడియా. అందువల్ల ఈ డైమెన్షన్ అయితే ఇట్ టేక్స్ టైం. మనం నీడ్ నాట్ బి సో అన్డ్యూలీ వరీడ్. ప్రపంచంలో ఎక్కడ కూడా సొసైటీస్ ఓవర్ నైట్ ఎవాల్వ్ కాలేదండి. అదే ఎక్కడ ఎవాల్వ్ కాలేదు. వారు ఏదో అడగండి సార్, అక్కడి నుంచి చెప్పండి, పర్లేదు, అక్కడ మాకు అందుతుంది సార్. ఎక్కడ? సరే సరే. అప్పటికెప్పటికి మార్పు వచ్చి వస్తూ ఉంటే సరే కమర్షియల్ అయిపోయి అనుకోండి, భాషని సరిగ్గా ఉచ్చారణ చేయకుండా అర్థాలు మార్చేస్తున్నాను. వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దట్. వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హియర్. ఎట్లాగంటారండి, నీలకంధరాలు లేరు, నీలకంధర అంటాడు. నీలం అంటే కందం అంటే దుంప. దుంపని ఎట్లా పూజిస్తారండి? నీలకంధర శివుని పూజించాలి కానీ రాబట్టలు వాళ్ళు అమ్మలేరు, నీళ్లు అమ్మలేరు. నీళ్లు. మీ పేరేంటున్నారు? నా పేరు పడవ చక్రధరరావు. చక్రధరరావు, మీరు నెక్స్ట్ ఈ సదస్సు అవుతూనే ప్రారంభించే సదస్సులోకి మీరు వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్తాం, దానిలో మీరు కూర్చోండి, మనం మాట్లాడదాం. 100 ఏళ్ల సినిమా కూడా, ఆ సదస్సు కూడా ఇక్కడే జరగబోతుందని కార్యకర్తలు చెప్తున్నారు. ప్రొజెక్టర్ కూడా రావాలట. ఆ సదస్సులో మాట్లాడే వక్తలు కూడా రాబోతున్నారు. అంతవరకు దీన్ని పొడిగిస్తున్నాం. అయ్యా, చక్రధరరావు గారికి ఈ లోపల సినిమా కూడా సంబంధించిన వాడిగా నేను ఒకటి చెప్తున్నాను. చూడండి, సినిమా నేను చాలాసార్లు అడిగాను, ఇలా దిక్కుమాల అన్నీ ఉన్నాయండి సినిమాలు అంటే మీరు చూశారా అని అడిగాను. నేను అంటే చూశానండి అన్నాడు. అయిపోయింది కదా మా పని. సినిమా మీకు చూపించడం వరకే వాడి బాధ్యత. నేను ఎన్నిసార్లు నిర్మాతకి చెప్పామనుకోండి, ఆ సినిమాని చూస్తున్నారండి అంటాడు వాడు. సినిమాని చూస్తున్నాం కదా, చూసిన తర్వాత కదా మీరు బాగోలేదండం. కర్ణాటకలో చక్రధరరావు, కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలు తీస్తే మేము చూడమని అన్నారు. ఎవరు? గవర్నమెంట్ కాదు, ఆడియన్స్. అప్పటి నుంచి డబ్బింగ్ చేయడం మానేశారు వాళ్ళు. అంటే రెసిస్టెన్సు వినిమయదారుడి నుంచి రావాలి. వినిమయదారుడి నుంచి వచ్చినప్పుడు వస్తుంది. చక్రధర ఇది మీరేంటన్నారు? నీలకంధర అలా అన్నం కాదురా పిచ్చముండా కొడక అని చెప్పగలిగే వ్యక్తులు, చెప్పగలిగే సమాజము, చెప్పగలిగే ప్రేక్షకులు డల్లాస్లో కాకుండా ఆంధ్రదేశంలో ఉంటే ఆ సినిమాలు రావు. అయ్యా, యూ గెట్ వాట్ యూ డిజర్వ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది న్యూస్కి వర్తిస్తుంది, సినిమాకి వర్తిస్తుందని నా ఉద్దేశం. నేను సినిమా వాడిగా కూడా ఏమంటే చెప్తాను, యూ రెసిస్ట్ ఇట్. ఎప్పుడైతే ఇప్పుడు చిత్రాన్ని మాత్రం అమ్మడానికి మాత్రమే పెట్టుబడి పెట్టే వ్యక్తి మీరు వర్క్ చేసే ఒక మహానుభావుడు లాంటి వ్యక్తులు లేరు. వాళ్ళు ఎల్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు లేరు. నా రోజుల్లో దుక్కివాడి మస్తున్నారు చెప్పేవారు, గుమ్మడి గారికి డైలాగ్ రాస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా రాయాలని. గుమ్మడి గారికి డైలాగ్ రాస్తే ఎందుకు జాగ్రత్తగా రాయాలని 2013లో అడుగుతాడు వాడు. గుమ్మడి గారికి ఉన్న పాపులర్ ఇమేజ్ని, గుమ్మడి గారి పాత్రకి సమాజంలో ఉన్న ఇమేజ్ని, ఈ రెండిటినీ కాపాడవలసిన బాధ్యత రాసే రచయితకి, రాయించుకునే నిర్మాతకి ఉందని భావించే రోజుల్లో నేను సినిమాలో ప్రవేశించిన రోజులు. ఆ దశ 1963. ఇవాళ నీలకంధర అన్నా ఇంకో దిక్కుమాల మాట అన్నా సరే చెల్లిపోతుంది. ఎక్కడికి నన్ను ఎవరో అడిగారు, మీరు ఎందుకు ఈ మధ్య సినిమాలో యాక్ట్ చేయటం లేదని. క్యారెక్టర్ రోల్స్ ఏ సినిమాలో ఉన్నాయి చెప్పండి మీరు? ఏ సినిమాలో? జులైలో ఉన్నాయా? దిక్కుమాలిన వాడి క్యారెక్టర్ మీద దానిలో ఉన్నాయా? దొంగముండా కొడుకనే సినిమాలో ఉన్నాయా? సినిమాలో చక్రధరరావు మీ గురించి మీకు చాలాసేపు మాట్లాడుతున్నాను అనుకోండి, చాలాసేపు మాట్లాడమని ఆయన అడిగారు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని ఆకర్షించదు. మీకు అర్థమైంది కదా? పాత్రీకరణ జరిగితేనే ఆకర్షిస్తుంది. ఉండండి, అది నేను ఔచిత్యం అన్న తర్వాత మాట.
మొదటి ఏంటంటే పాత్రీకరణలో మళ్ళీ ఔచిత్యం ఉందా లేదా అనే విషయం ఆలోచించండి. డల్లస్ నగర వీధుల్లో మీరు నడుస్తున్నారు, మీరు ఎప్పుడు అందరినీ చూసారో చూడలేదు, మీ నాన్నగారు నడుస్తున్నారు చూస్తారు. ఎందుకని? హీఈస్ క్యారెక్టరైజ్డ్. గొల్లపూడి మారుతున్నా నడుస్తున్నాడు చూస్తారు, మీకు తెలిసిన మీ కొడుకు నడుస్తున్నాడు చూస్తారు. ఏం జరుగుతుంది? యు ఆర్ గివింగ్ ఏ స్టోరీ టు ది క్యారెక్టర్, యు ఆర్ క్యారెక్టరైజింగ్ థింగ్. ఒక ట్రైట్ ఇస్తున్నారు, ఆ ట్రైట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ట్రైట్ ఈ పాత్రకి ముఖ్యం అని చెప్తున్నారు. సినిమాకి వెళ్తున్నావా అని అడిగాడు అనుకోండి, పాత్రికని కాదు, సినిమాకి వెళ్ళడం ఇష్టం లేని ఒక తండ్రి సినిమాలు చూస్తే పాడైపోతాడు అనుకున్న కొడుకుని సినిమాలు చూడకుండా ఆపే స్వభావంతో సినిమాకి వెళ్తున్నావా అని దబాయిస్తున్నాడు అని ఇంత చెప్పగలిగితే అది పాత్రీకరణ అవుతుంది. ఇవాళ సినిమా రంగంలో పాత్రలు పాత్రీకరణ కావటం లేదు. ఇంకా ఒక దశ ముందుకెళ్ళి చెప్తా, మీ హీరోలే క్యారెక్టరైజ్ కావటం లేదు. కనుక క్యారెక్టరైజ్ కాని హీరోలు, వాడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడా, జీన్ ప్యాంట్ తొడుక్కున్నాడా, స్విట్జర్లాండ్లో పాట పాడా, ఇంకోటితో తిరిగాడా అన్నది అది కూడా చెల్లటం లేదు, అది కూడా ఆడియన్స్కి అందటం లేదు, చాలామందికి తెలియటం లేదు. అన్లెస్ యూ క్వాలిఫై ది క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్, ఇట్ విల్ నాట్ హిట్ ది ఆడియన్స్. మీకు అర్థమైంది కదా? ఆ దరిద్రము అన్నది రాబట్టే నీలకంధరాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇంకో దౌర్భాగ్య నీలకంధర అనడం అన్నది ఒక పాత్రీకరణ యొక్క, ఒక పాత్ర యొక్క బలహీనత అని పెట్టారనుకోండి, అది జ్ఞాపకం ఉండేది మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రతి నటుడికి ఉన్న సామాన్య బలహీనత సినిమా యొక్క బలహీనత. ఒక పాత్రికడు వీడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడండి, బ్రహ్మ అనరా బెమ్మ అంటున్నాడు, అది పాత్ర అవుతుంది, ఆ పాత్ర మన జ్ఞాపకం ఉంటుంది. అంటే ఏంటి? ఒక బలహీనతని ఆ పాత్రీకరణ చేస్తే ఆ పాత్రీకరణ ఫోకస్ వస్తుంది. సో క్యారెక్టరైజేషన్స్లే వాళ్ళ సినిమాల్లో ఈవెన్ హీరోస్ ఆర్ నాట్ క్యారెక్టరైజ్డ్, దే ఆర్ వర్కింగ్ విత్ స్పాట్ ఇంట్రెస్ట్. హీరో గారు ఏం చేస్తే మీరు లైక్ చేస్తారు, ఇలా సిగరెట్ తిప్పితే లైక్ చేస్తారు. ఎందుకు వాడు తిప్పుతున్నాడు? అది కథ, అది చెప్పడం, ఈ తిప్పడనే చెప్తారు. మీరు 360 రకాల కొత్త పనులు 3 గంటల్లో 3000 సార్లు చేసినా కూడా సినిమా ఆడియన్స్ చూడరు. అది దాని రహస్యం. ఆ రోజుల్లో we used to think a trait in terms of a characterization. ఇవాళ we have only a group of traits, a group of attractive traits without characterization, and hence our cinema. అయ్యా కొసరా చక్రధర్రావు గారు, మీరు మాకంటా ముందు చేసిన వాళ్ళు ఏంటారు పెద్ద. మీరు ఎల్వి ప్రసాద్ గారితో నేను పనిచేశాను. కొసరాజు రాఘవయ్య చౌదరి గారి పాట ఉంది, ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నారు. 2013లో అయ్యయ్యో జేబులు డబ్బులు పోయినాయి అని పాట ఉంది. ఇవాళ ఎవరైనా 2013లో ఆ పాట పెడతారండి? ఎందుకు పెట్టాలట? ఏమాత్రమైనా 24 frames per second ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఒక మీడియంలో ఒక మంచి విషయం ప్రొజెక్ట్ కాగలిగితే, ఆ మంచి సినిమాని చెడగొట్టనిది, సినిమాకి మేలు చేయగలిగింది అయితే, ఆ మేరకు ఉపకారం దేశానికి జరిగితే, సమాజానికి జరిగితే మంచిది అని నమ్మే దశ నుంచి సినిమా డబ్బు చేసుకోవడమే మంచి అనే దశకు ప్రయాణం చేశాను. వాళ్ళ ఎవరితో పరిచయాత్మ? అయ్యా నేను ఆ దశల్లో పనిచేశాను స్వామి, అందుకే చెప్తున్నాను ఈ మాట. మేము పనిచేశారు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే ఇది అయిపోయింది, అప్పుడే సినిమాలోకి వచ్చేసాం మీకు తెలియకుండా. అయ్యా ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఈ 100 ఏళ్ల సినిమా ప్రోగ్రాము ఇక్కడ మనకి డిజిటల్ ప్రొజెక్టర్ అవకాశం లేనందువల్ల A1 హాల్ కిందకి వెళ్ళిన తర్వాత ఉన్న A1 హాల్లో జరుగుతుంది 5 గంటలకి. అక్కడ 1500 మంది కూర్చోవచ్చు. చాలామంది ఆల్రెడీ అక్కడికి వస్తున్నారు. మన మురళీమోహన్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు ఇప్పుడే అటువైపు వెళ్ళారు. అందువల్ల వారు ఉంటే బాగుండేది, బట్ అందరం కలిసి అటు వెళ్తాం. దీనికి కొంచెం ముక్తాయింపు కోసం శ్రీ డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడమని ప్రార్థన. ముక్తాయింపు ప్రసార మాధ్యమాల బాధ్యత సమాజానికి గురించి చాలా విశ్లేషాత్మకంగా మారుతీరావు గారు, నాగేశ్వరరావు గారు చెప్పింది చాలా అభినందనీయం. తర్వాత నాది పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ప్రసార మాధ్యమాలు డాక్టర్ చక్రవర్తి సినిమా చూసి డాక్టర్లు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా కొన్ని బ్యాడ్ సినిమాలు చూసి సీరియల్ కిల్లర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మాధ్యమం
ఇందాక మీరు చెప్పినట్లుగా ఎందుకు ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు అంటానికి కారణం ప్రేక్షకుల బాధ్యత కూడా ఉంది. ప్రేక్షకులు ఒకప్పుడు ధనం గురించి చెప్పినప్పుడు ఆ మంచి మంచి పాటలు శాంతి నివాసంలో నిలిచారు. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. అలాంటి పాటలు ఇప్పటికీ సాహిత్యం సంగీతం ఉంది కాబట్టి అని వింటున్నాము. అట్లాగే ఆ పదాలు పేదవాని గుండెలలో ధనమున్నదిరా, పాలికాపు కండలలో ధనమున్నదిరా, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే ధనవంతుడు గుణవంతుడు భగవంతుడురా. నేను అమెరికాలో 22 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, కానీ ఇది నేను చిన్నప్పుడు చూసిన సినిమా నా మనసులో హత్తుకుపోయింది. దాన్ని అనుభవించుకుంటూ 10 మందికి చెప్పగలుగుతాను కూడా. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. కానీ ఈ రోజుల్లో ఈ పాట రాస్తే ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరికి కావాలి? ఇది నేను విజులేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి స్వీట్స్ కాబట్టి ఇంకేదో చేస్తే జారుతుంది నీ మిడ్డి. మరి ఇలాంటి పాటలు కెవ్వు కేక పాటలు జనాలకు కావాలి. కాబట్టి ప్రేక్షకులు కూడా మారాలి. ప్రేక్షకుల దీన్ని బట్టే కవులు రాస్తారు. కాబట్టి ఇది బాధ్యత రెండు పక్కలా ఉంది. అట్లాగే సమాజానికి ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది ఉపయోగపడుతున్నాయి ఒక పక్క, కానీ ఈ మధ్య ప్రచార సాధనాలుగా మారినాయి అని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి సమయాతీతం అయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మారుతీరావు గారికి తర్వాత నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు. చాలా విశ్లేషాత్మకంగా సంభాషించినందుకు థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలలో, ముఖ్యంగా ప్రవాసాంధ్ర స్వచ్ఛంద సంస్థలలో విశ్వవిఖ్యాతిగాంచిన తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా నిర్వహించే 19వ ద్వైవార్షిక మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం. ఈ 38వ తానా జన్మదినోత్సవాన్ని మహాసభల సందర్భంగా మహిళా వేదిక కూడా కొన్ని కార్యక్రమాలను నిర్వహించబోతున్నాను. ఈ మహిళా వేదిక ఆధారంగా చేసిన ఈ కార్యక్రమాలు మహిళని ఒక కొత్త కోణంలో చూపించడానికి, మహిళల్లో ఉన్న శక్తి ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే అంశాన్ని తీసుకుని మేము కొన్ని కార్యక్రమాలని కూర్చాము. మా ఇతివృత్తం ఏమిటంటే, ఈ మహిళా వేదిక ఇతివృత్తము స్త్రీ ఒక శక్తి, స్త్రీ ఒక సఖి, స్త్రీ ఒక సంస్కృతి. అంటే ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని వెలికి తీసి తనకు తాను ఎలా అభివృద్ధి చెందాలి అని ఆ శక్తిని ఉపయోగించుకొని తన అభివృద్ధికి, అదే శక్తిని ఉపయోగించి సఖిగా ఎదిగొచ్చిన పిల్లలకి, భర్తకి ఒక సఖిగా, ఒక స్నేహితురాలుగా ఎలా తన శక్తిని ఉపయోగిస్తుంది, మరి అదే శక్తితో కమ్యూనిటీకి, సంస్కృతికి, తన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా తోడ్పడుతుంది, అదే ఈ ఇతివృత్తం. ఇదే మా అంశం. స్త్రీ అంటే ఒక శక్తి, ఒక సఖి, ఒక సంస్కృతి. ఇంత మంచి కార్యక్రమాన్ని మా వనితా వేదిక సభ్యులు, మా మహిళా వేదిక సభ్యులు రాత్రనక పగలనక శ్రమించి అనేక అంశాలతో, అనేక ప్యానెల్స్తో మీ ముందుకు తీసుకొచ్చారు. ముందుగా నేను వారిని క్లుప్తంగా పరిచయం చేస్తాను. మా మహిళా వేదిక సభ్యులు, నేను పేరు చెప్పినప్పుడు మీరు ఒకసారి ముందుకు రండి. సుభాషిణి బోయ గారు మాకు చీఫ్ అడ్వైజర్, కళ్యాణి సిద్ధార్థ గారు, నీలిమా మోహితా పల్లి గారు, గౌతమి దేవి గారు, we have Anu Chebrod గారు. ఈ 7 సభ్యులు అనేక రకాలుగా ఆలోచించి ముందు తరం వాళ్ళకి, వచ్చే తరం వాళ్ళకి ఉండే సమస్యలు,
అంటే మనం పాత సమస్యల ప్రకారం స్త్రీకి అక్షరాస్యత అవసరము, ఆర్థిక సమానత్వం అవసరము, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరము, ఇవే ఎప్పుడు మాట్లాడుతుంటాం. కానీ వీళ్ళతో మాట్లాడాక, ఈ సెకండ్ జనరేషన్ కిడ్స్తో మాట్లాడాక మనతర సమస్యల్ని ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, అయినా కూడా సమస్యలు. సో ప్రస్తుత సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న దాని మీద మేమందరం బృందంగా ఏర్పడి మంచి అంశాలని కూర్చి మీ ముందుకి రాబోతున్నాము. ఈరోజు కార్యక్రమానికి మన అనేక మంది విశిష్ట మహిళలు వచ్చి ఉన్నారు. అరుణా మిల్లర్ గారు, మేరీలాండ్ డెలిగేట్. మీకు వీరందరి గురించి మళ్ళీ ప్రత్యేక పరిచయం ఉంటుంది. వాసా ప్రభావతి గారు రచయిత్రి, కేతవరపు రాజశ్రీ గారు, ఆకుల విజయ్ గారు, జ్యోతిరెడ్డి గారు, వీళ్ళందరూ ఇంకా ప్రముఖ మహిళలు ఉన్నారు ఇక్కడ అందరూ. సో వీళ్ళందరూ తమ అనుభవము, విజ్ఞత ద్వారా అనేక సంవత్సరాలుగా ఎంతో జ్ఞాన సంపదను పెంపొంది. తర్వాత our next panelist is going to be Subhashini Koyareddy garu. ఆవిడకి వేరే పరిచయం అంటూ అక్కర్లేదండి. షీఈస్ అ డాలస్ నేటివ్. షీ నీడ్స్ నో స్పెషల్ ఇంట్రడక్షన్ వాట్సోఎవర్. She's been serving the Telugu community for the past 30 years, I should say, and she's also been an active community leader. Then she played the convener for ATA convention that was held in 2002 in Dallas, Fort Worth. She also plays an active role in Chimya Mission and Hindu Temple of Fort Worth. Then she also serves as the board of directors for a non-profit called Hope's Door. So let's all welcome Subhashini garu. And Nomita Subhashini garu Pushpaguchhato satkarichikodu. Our next panelist is Gautami Vemla. Gautami is the founder and managing partner of Color Me Safe. Color Me Safe is a family crisis management and welfare consulting firm here in Dallas. Gautami has a tremendous amount of experience working with Child Protective Services here in Dallas. She was appointed by the Attorney General to investigate very special cases at a very rapid rate. She's also written the manual used by the Dallas County Child Protective Services Division here. And she is a graduate degree holder in psychology and counseling. Ms. Gautami Vemla. అను గారు ఇప్పుడు గౌతమిని next panelist for the evening for this session is going to be Ketavarapu Rajeshri garu. ఆవిడ గురించి ఆవిడ ఇంట్రడ్యూస్ చేయమని నేను గీత గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ కళ్యాణి. కేతవరపు రాజశ్రీ గారు యాక్చువల్గా మేము ఈ మహిళా వేదిక కార్యక్రమాన్ని ఏ రకంగా ప్లాన్ చేయాలని ఆలోచించినప్పుడు నేను ఐ హ్యాపెన్ టు స్పీక్ టు లాట్ ఆఫ్ ప్యానలిస్ట్. అందులో ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటుంటే ఎన్నో కొత్త విషయాలు, ఎంత మంచి మహిళలతో పరిచయం కలుగుతుంది అన్నట్టు అనిపించింది. కేతవరపు రాజశ్రీ గారు తన ఉద్యోగరీత్యా చుట్టుపక్కల ఉన్న మహిళల సమస్యల్ని అడ్రస్ చేస్తూ మహిళలకి ఎన్నో వసతులు కలుగజేయాలని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తోటి మహిళల్ని కాపాడాలని వాళ్ళ గురించి ఆతృత పడుతూ తపన చెందుతూ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు అక్కడ విమెన్కి క్లీన్ టాయిలెట్స్ కావాలని కానీ, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలని, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలని, పాపం బస్ పాస్తో ఒక బస్ పాస్ పట్టుకొని వచ్చేవాళ్ళు పాపం హెడేక్ వచ్చి టీ తాగుదామన్నా దే నెవర్ యూస్ టు స్పెండ్ దేర్ మనీ, దే యూస్ టు గివ్ ఆల్ దేర్ మనీ టు దేర్ హస్బెండ్స్. సో అలాంటి చుట్టూ ఉన్న అలాంటి సమాజాన్ని చూసి తన చుట్టూ ఉన్న మహిళలను చూసి అలా కాదు, మీకు కూడా ఆర్థిక స్వాతంత్రం అవసరం, మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోవడం కూడా అవసరం, అప్పుడే మీరు మీ కుటుంబానికి కానీ మీ సమాజానికి కానీ ఉపయోగపడతారని అప్పుడున్న అధికత ఉన్న పరిస్థితుల్లో కూడా ఆవిడ ముందుకు వచ్చి వాళ్ళని కాపాడారు, వాళ్ళని ప్రోత్సహించారు.
ఆవిడ స్వతహాగా రచయిత్రి గారు కూడా కవితలు అవి రాస్తూ ఉంటారు, వ్యాసాలు అవి రాస్తుంటారు. కేతవరపు రాజశ్రీ గారు మిమ్మల్ని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సో ఇప్పుడు మన ప్యానెల్ అందరూ కూడా మనకు వచ్చేసారండి, అందరూ కూర్చున్నారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఒక మొదటి ప్రశ్న విల్ స్టార్ట్ ఆఫ్ జ్యోతి రెడ్డి గారు. నేను అదే ఇందాక అన్నాను కదా, సిండ్రెల్లా స్టోరీ మీ అందరికీ కూడా తెలుసుకోవాలని ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారనుకుంటున్నాను. సో అసలు జ్యోతి గారు, మీరు చాలా కష్టాలు పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా పైకి వచ్చారు. We do many things at a time. Okay, being a mother, taking care of the children, and being a woman doing work in our office side, and being a woman taking care of the society, how to manage. And without women there is no society. సమాజంలో ఉమెన్ పాత్ర లేకుండా ఎక్కడైనా ఏ మగవాళ్ళైనా సక్సెస్ అయితే నాకు చూపించండి. So what we've learned from her very inspiring story is that responsibility, bearing responsibility and enduring challenges is absolutely the story of success here. Absolutely. So age of 20 నేను ఊరు నుండి బయటకు వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ BAలో జాయిన్ అయ్యాను. ఎందుకు అని అంటే అక్కడ 320 రూపీస్ పర్ annum fee, and also I can go school only Sundays because all other 5 days I was working for 120 rupees as an adult education teacher, which was 120 rupees. I was running my family through that 120 rupees. Also I was stitching petticoats in the nights for 1 petticoat for 1 rupee if I stitch. This is the year of 91 and 92, where I was working in Hanamkonda, Warangal district. So which was, very poor level and ground level I went through. Was searching for 50 cents for a milk feed my elder daughter, where I was not supposed to give my mother milk because of younger child. Only 1 year different in between of them. So I know every penny value, and today my company turnover is of 5 million per annum. Yes, please. రాజశ్రీ గారిని అడుగుదాం. రాజశ్రీ గారు, ఇప్పుడు మీరు కూడా అంటే మీ జీవిత అనుభవంలో మీకేమైనా అంటే సారీ నాకు ఎక్కువ తెలియదు, మీకు కూడా ఏమైనా ఎర్లీ మ్యారేజ్ అలా ఏమైనా అడిగిందా, లేకపోతే మీరు అలాంటివి ఖండిస్తారా, లేకపోతే సపోర్ట్ చేసి ఇట్స్ ఓకే అంటారా? నిజానికి ఎర్లీ మ్యారేజ్ నాకు కాదు. నేను బాగా చదువుకుని జాబ్లో సెటిల్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఎందుకంటే మేము నలుగురు డాటర్స్ తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు. సో మా ఫాదర్ ప్రతిసారి అనేవారు, ఆడపిల్లని చదివిస్తాను, తర్వాత మీ బాధ్యత, మీరు ఎంతవరకైనా చదువుకొని చదివిస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి అని చెప్పేసి మా ఫాదర్ మాకు ఒక రకమైన క్యారెక్టర్ బిల్డింగ్ ఇచ్చారు. దాంతో అప్పుడే మేము చదువుకుంటూనే బీకామ్ తర్వాత ఎంకామ్ చేశాను. తర్వాత చేస్తున్నప్పుడే షార్ట్గా చెప్తాను, చేస్తున్నప్పుడు ఎందుకో మా క్లాస్లో ఒక అమ్మాయి ఎవరో ముందర దౌరగా నోట్స్ రాసేసుకుంటుంటే వాట్ ఇస్ దట్ అని అడిగితే షార్ట్ హ్యాండ్ అని చెప్పింది. ఆ షార్ట్ హ్యాండ్ నేను కూడా నేర్చుకుని నోట్స్ గబగబా రాయాలనే ఉద్దేశంతో షార్ట్ హ్యాండ్ క్లాసులకు వెళ్ళి నేర్చుకుని ఫస్ట్ ఛాన్స్లోనే షార్ట్ హ్యాండ్ లోయర్ హయ్యర్ కూడా పాస్ అవ్వడం జరిగింది. నాకు నేర్పిన మాస్టర్ కంటే కూడా నేను ముందర పాస్ అయ్యాను దాన్ని. అలాగా ఒక రికార్డు సృష్టించాను ఏపీలో అనమాట. అట్లా అయిన వెంటనే మా ఫాదర్ దాంట్లో జాయిన్ అవుతున్నప్పుడు చెప్పారనమాట, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని స్టెనోగ్రాఫర్గా వెళ్తే ఎవరు పెళ్లి చేసుకోరు. స్టెనోగ్రాఫర్ మీన్స్ ఏ PA టు అన్ ఆఫీసర్. సో దానివల్ల మ్యారేజెస్ అన్ని చాలా ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యూ ప్రామిస్ మీ దట్ యూ విల్ నాట్ డూ యాజ్ స్టెనోగ్రాఫర్ దెన్ ఐ విల్ సెండ్ ఫర్ దిస్ ట్రైనింగ్ అని చెప్పింది. అలాగే అని చెప్పాను. అది నేర్చుకోగానే మాస్టరే నాకు ఉద్యోగం చూపించారు అనమాట. అయితే అప్పుడు లక్కీగా మా ఫాదర్ ఏదో క్యాంప్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఓన్లీ 15 days ట్రైనింగ్ అమ్మ పెద్ద ఆయన దగ్గర అంటే సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు సెక్రటేరియట్లో ఏపీ సెక్రటేరియట్లో ఇమ్మీడియట్గా పాస్ అయిన వెంటనే జాబ్ వచ్చింది. వస్తే అప్పుడు కూడా నాన్నగారు లేరు, విజయవాడ క్యాంప్లో ఉన్నారు.
సరే మా అమ్మని కాసేపు బతిమలాడి అయ్యో గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నారమ్మా మంచిదే కదా వెళ్తాను అని చెప్పి అడిగి వెళ్ళడము, ఇమ్మీడియట్గా సెలెక్ట్ అవ్వడము. అదే రోజు ఆర్డర్స్ ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు అప్పుడు నాన్నగారికి వచ్చేసరికి మేము పరీక్షలో ఎలా ఉందరా ఆయన ముందర ఎలా చెప్పాలి, నాన్నగారు ఇలా ఉద్యోగం వచ్చిందని చెప్పాలని భయపడుతూ వెళ్ళి ఇలా ఉంది అంటే, సరే గవర్నమెంట్ ఉద్యోగమే కదా పర్వాలేదులే, ప్రైవేట్ వాటిలో అయితే మరి ఎక్స్ప్లాయిట్ చేస్తారు అన్నట్టుగా ఆయన కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందరే నాన్నగారు వచ్చే ముందర గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చామన్నమాట. సో ఇలా మా ప్రస్థానం జరిగింది. అయితే మేము చదువుకుని ఉద్యోగాలు చేసిన తర్వాతనే మా కాళ్ళ మీద మేము నిలబడిన తర్వాత మా నాన్నగారు అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అంటే ఎప్పటికైనా కూడా స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశం ఉండేది. అలాగే ఇంకొకటి, మా మదర్ ఎప్పుడో చిన్నప్పుడు వీణ నేర్చుకున్నారు. అంటే ఆ రోజులో పెళ్లి సంగీతం అని చెప్పి నేర్పించేవాడు. 10 ఏళ్ళకే మ్యారేజ్ అయింది. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా ఆడవారి పెదవులపై చిరునవ్వులు వెదజల్లే వరకు పునర్జన్మలంటూ ఉంటే మళ్ళీ పుడతా ఆడదానిగా, నా భారతంలో మళ్ళీ పుడతా ఆడదానిగా. జై హింద్, జై అమెరికా. Struggle and overcoming that struggle. I think it's easy to think that this is the story of the past, that women's live has happened, women are working, women are exploring. We have women politicians nowadays, and so why are we still sitting here talking about this? But I don't think that that's the case. I think amongst younger generations, we still see the influence of families, we still see the influence of society in women choosing career paths and oftentimes struggling to choose a different non-traditional career path. So I'd like to pose the next question to Gautami Vemula. As we mentioned, Gautami is the founder and managing partner of her own welfare and family crisis management firm. And I'd like to ask you, Gautami, what challenges did you face in choosing the path that you chose, and what influenced your decision to continue down that path in spite of whatever societal pressures you were getting inspired with? I think even in this day and age, I'm still looked at as, okay, well, why didn't you become a doctor? Why didn't you become a lawyer? Why didn't you become an engineer? So I've actually taken the path of social work. So for many years after college, from the Indian community, I received a lot of pressure. Why didn't you do this? Why didn't you do this? But ultimately, it's your personal happiness. You have to do what you want to do. You cannot follow what your dad and your mom say or the rest of the Indian community, because ultimately you have to live with yourself and you have to live with the decisions that you personally make. So I think during that time, I faced a lot of adversity and a lot of pressure. Why did I do what I did? But to be honest, I'm super happy with what I'm doing, because I can honestly say that I am making a true difference in what I'm doing now. That brings us to an American mother's perspective. Again, as we discussed, the influence of families, the influence of society plays a significant role in often the decisions that children face in deciding career paths and deciding when to get married. And oftentimes a significant voice in that discussion and in that conflict, or maybe not conflict, but is the voice of a mother. And as the mother of 2 boys, Subhashini Aunty, can you talk a little bit about the sort of advice you might have given your own children in choosing traditional paths or non-traditional paths, or even for others that you've grown up with and maybe mentored in the community, other women, and the decisions they gave, or the advice they gave to their own daughters? What advice would you have for the panel? Thank you, Nilma. See, there are 2 ways of looking at raising the kids in this community when we are living here. See, we come here with the different values that we grew up in India. Here, raising kids is entirely different. Every mother sitting in this room will agree with me. So, what we can do is, again, 2 boys and 2 girls, if you take, even in the same family. Why I'm saying 2 boys and 2 girls? I have my own 2 boys.
But we have a orphanage, we call it a home, we don't even call an orphanage. We strongly support in India. So I have adopted, my friend walked up to me and said, hey look, we are doing this and we want any of your friends, anybody we want to support, anybody can support each kid. So we were doing that when she walked up to me and said that, okay, sure, we want. Of course, I was fond of a girl from after my marriage, so hey, I want to have a girl. But we didn't have it. So immediately I said yes. Behind this orphanage, the reason, mainly the girls. We want to give the home to the girls. A lot of girls in India, I can strongly say even today, they're being sold. The word is a sold. I face it on a daily basis. It's like a song in my house. When are you getting married? You put a bed out to me, you know? But like I said earlier, ultimately you have to be happy and you have to be able to stand on your 2 feet. A man should never define who you are. You should define yourself. So whether the pressure is there, take it in 1 ear. This is my advice to the single ladies. Take it in 1 ear and out the other, and be patient with yourself and love yourself, and don't ever let a man define who you are. Thank you. Any more questions from the audience for any of our panelists? Everyone questions. So next, let's see one. ఉమెన్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్ అండ్ ద ప్యానలిస్ట్ ఆల్ చాలా చక్కగా మీరందరూ కూడా మీ పర్సనల్ స్టోరీ చెప్పారు. ఇది లైఫ్లో అచీవ్మెంట్స్ అండ్ సేమ్ టైం ఫెయిల్యూర్స్ ఉంటాయి లైఫ్ అన్న తర్వాత ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు అచీవ్ చేశారు అండ్ ద సేమ్ టైం కెరీర్ బిల్డప్ చేసుకున్నారు, ఫ్యామిలీ ఉంది. ఇన్నిటి మధ్యలో ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా నేను ఫ్యామిలీని తక్కువ చేస్తున్నాను, కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఇది పిల్లల్ని సరిగ్గా చూడలేకపోతున్నాను, భర్తకు సరిగ్గా చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక ఘర్షణ అనేటువంటిది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? సహజం ఇది, కానీ పైకి మాత్రం డిప్లొమాటిక్గా చెప్పకుండా రియల్గా చెప్పండి. ఎప్పుడు కూడాను మనం అనేటువంటివి ఉంటాయి లైఫ్లో, అది ఫ్యాక్ట్ చెప్తే సంతోషిస్తాం, హైపర్బోలిక్ అయితే నేను చెప్పలేను. రచనా గారు ఈ ప్రశ్నని ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీరే మీరే ఇది నిజానికి ఫ్యామిలీని కానీ ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా కంప్లీట్ ఏ ఉద్యోగిని ఈజ్ ఏ కంప్లీట్ ఉమెన్ నా ఉద్దేశంలో. ఎందుకంటే వేరే వాళ్ళు మా వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు, కానీ పిల్లల్ని ఏ రోజు వాళ్ళు టైంకి స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. ఆ నైటీలు వేసుకుని ఏదో అవస్థలు పడుతూ బ్రెడ్ ముక్కలు ఎవడో కుక్కుతూ ఏవో చేస్తున్నారు. బట్ వేరే ఐఎమ్ పంక్చువల్, మా ఉద్యోగం చేస్తాం కాబట్టి అక్కడ ఎంత పంక్చువాలిటీనో ఇంట్లో కూడా అంత పంక్చువల్గా పిల్లలకు మార్నింగ్ లేచి 6:30కి వాళ్ళ స్కూల్స్ ఉంటే 5:30కే వాళ్ళని లేపి అన్నీ చేసేసి 6 o'clock కల్లా బస్ స్టాప్లో తీసుకెళ్ళి దింపేసి మేము వెనక్కి వచ్చి మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే వస్తూనే కూడా కొంగు దోపి పిల్లలకి ఏం కావాలి ఏంటని పెట్టిన తర్వాతనే మళ్ళీ మనం ఏదో కొంచెం తినేసి పిల్లల దగ్గర హోంవర్క్ చేయించి మళ్ళీ మా పిల్లలనే ఇది ఉద్యోగస్తులు పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంక్ ఆ సెకండ్ ర్యాంక్ ఏదో ఒకటి అట్లా మార్కులు కూడా మంచిగా తెచ్చుకుని, ఎందుకంటే ఒక ఉద్యోగినికి అన్ని పకడ్బందీగా టైం ప్రకారం చేయడం అనేది తెలుస్తుంది. కాబట్టి అన్ని రకాల మనం బయట చాలా మందితో మాట్లాడతాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఓహో మనం ఇట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, పిల్లలకి ఇంత టైం కేటాయించాలి, భర్తకి ఇంత కేటాయించాలని ఇంకా ఎక్కువగా మనం చేసి అన్ని రకాలుగా 100% ఉమెన్ అని అనిపించుకున్నాం. అంటే నేను ఒకదాననే కాదు, అందరు ఉద్యోగులు కూడా అలాగే ఉండేవాళ్ళు, అలా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. రెజినా గారు ఏకీభవిస్తారండి?
ఉద్యోగం ఒక నిబద్ధతగా చేస్తామో ఇంట్లో కూడా ఆ నిబద్ధత ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా ఈజీగా ఉండడం అనేది జరగదు. ఎంతమంది కానీ అందరూ అదే ఉంటారు. అండ్ ఉద్యోగులకి భర్తలు కూడా చాలా సహాయం చేస్తారు, కోఆపరేటివ్గా ఉంటారు, లేని వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఎంతో 100% చేస్తాం. ఒక నిమిషం అండి, రజనీ గారు. హస్బెండ్ ఎందుకు మీరే టేక్ కేర్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళ కాళ్ళు లేవా? రజనీ గారు మీరు చెప్పిన పాయింట్ హస్బెండ్స్ ని సాటిస్ఫై చేయాలి, అన్ని మనమే చేసి పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అవునండి, ఒక ఉద్యోగిని స్త్రీ తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నప్పుడు పిల్లలు కూడా ఇండిపెండెంట్ గా తయారవుతారు. వాళ్ళు కూడా దే బికమ్ స్ట్రాంగ్. In an executive role, would you recommend? No, I don't. To take calls. I don't. Every time నేను ఇక్కడ ఒకటి మరి చెప్పాలి. అలాంటప్పుడు మరి ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీకి మరి మీరు అన్యాయం చేస్తున్నట్టు ఎలా అవుతుంది అంటే మీరు మరి అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు ఒకటి అండి, 3 o'clock పిల్లాడు స్కూల్ నుంచి వస్తాడు, 3 o'clock పిల్లాడు స్కూల్ నుంచి వస్తాడు. మనం 3 o'clock పిల్లల దగ్గరికి వెళ్ళలేము. 4 వరకు 5 వరకు మనం వర్క్ చేస్తాం, రైట్? అయితే ఆ 2 hours మనం ఏం చేస్తున్నాం, అక్కడ నుంచి తీసుకెళ్ళి డే కేర్లో వేస్తున్నాం కదా. వీ హ్యావ్ గివింగ్ దెమ్ కంఫర్ట్స్. ఓకే, మదర్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. దట్ డజంట్ మీన్ దట్ గో అండ్ సర్వ్ ద కిడ్ ఫర్ 24 hours. Okay, being a mother, we have to know how to manage even kid, family, employee, or somebody in the society. You know, that's what women is doing, and women can do. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పిల్లలు రావట్లేదండి. మీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి పర్వాలేదు, మీరు ముందు పిల్లలు చూసుకోండి తర్వాత వర్క్ చేయొచ్చు అని ఏమైనా చెప్పగలరా? లేదు, చెప్పలేము. ఎందుకంటే వర్క్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ నేను 5 గంటల వరకే పని చేస్తాను, 6 గంటలకు పని ఉన్నా కూడా నేను 5ంటికే చేస్తానంటే నెక్స్ట్ టైం 6 గంటల వరకు ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. We are going to lose opportunity, right? I can't force the woman to, you have to go home 5 o'clock, need to take care of the husband, and he is going to feel bad that if you are not at the home. I never say that. Okay, sorry. That's correct. అదే ఒకసారి అంటే మీ పర్స్పెక్టివ్ తెలుసుకున్నాను. సుభాషిణి గారు దానికి ఏమైనా యాడ్ చేస్తారండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఉమెన్ డెఫినెట్లీ కెన్ జగల్ different kind of tasks. What I'm saying here is different kind of tasks. And men, they are working, they have a profession. They are focused on their, doctor, they are focused on the medicine. Engineer, their subject, they are focusing on that. Key is education for women in India. I think that's key, and that's what we can really do at the base level. So the key of taking her cue of the key is to balance it out, and women need to pitch in. Prabhavati garu, meeku oka prashna.